Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చిన్నపిల్లలకు ఎక్కువగా వచ్చే చికెన్ పాక్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇది ఎలా వస్తుంది, లక్షణాలు ఏమిటి, చికిత్స ఎలా చేయాలి, నివారణ ఎలాగా అన్ని వివరంగా తెలుసుకుందాం. చికెన్ పాక్స్ అంటే ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఎక్కువగా 5-10 సంవత్సరాలుగా పిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు ముఖ్యంగా హైవర్ దద్దుర్లు, ర్యాషెస్, ఎర్రటి మచ్చలు, శరీరంలో గండ్లుగా రావడం ప్రధానంగా లక్షణాలు అన్నమాట. అంటే నీటి బుడగలు లాంటివి అన్నమాట, అలాగా వస్తూ ఉంటాయి పిల్లలకు. చికెన్ పాక్స్ వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయంటే, మొదట జ్వరం, తలనొప్పి, అలసట, మడమ నొప్పి వస్తాయి పిల్లలకి. కొద్ది రోజుల తర్వాత శరీరంపై ఎర్రటి దద్దుర్లు వస్తాయి. అవి నీటి గడ్డలుగా మారి తర్వాత ఎండిపోతాయి, నల్లటి మచ్చలుగా తయారవుతాయి. పిల్లలకు చికెన్ పాక్స్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, పిల్లలను ఇతర పిల్లల నుండి దూరంగా ఉంచాలి. చాలా అంటువ్యాధి. తక్కువగా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఎక్కువగా నీళ్లు తాగాలి. పోషకాహారం తీసుకోవాలి. స్కిన్కు గోకకుండా చూసుకోవాలి, లేదంటే మచ్చలు మిగిలిపోతాయి. వైద్యుల సలహా తీసుకొని లేదా మందులు వాడాలి. నివారణ వెరిసెల్ల టీకా వేయించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత బాగా చూసుకోవాలి. ఇవే చికెన్ పాక్స్ గురించి ముఖ్యమైన విషయాలు. మీ పిల్లలకి ఇలా సమస్య ఉంటే డాక్టర్ను సంప్రదించండి. ఇది ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మా బాబుకి వచ్చిందండి చికెన్ పాక్స్ అని. దానికి గురించి భయపడాల్సిన పని ఏమీ లేదు. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే చాలు. కానీ కొన్ని మనము ఇంట్లో మన పాతకాలం సాంప్రదాయాలు మాత్రం కొన్ని చెయ్యాలండి. అవి చేస్తే పద్ధతులు ఉంటే అవి కూడా కొన్ని నయం అవుతాయి అన్నమాట, ఎక్కువ అవ్వకుండా పిల్లలకి. దీనినే మనము అమ్మవారు వచ్చింది, అమ్మవారు పోసింది అని అంటారు. అమ్మవారిలో చాలా రకాలు ఉంటాయి. ముత్యాలమ్మ అంట, ఇట్లా గంగమ్మలు ఉన్నారు కదా, అలాంటివి అమ్మవార్లు వచ్చినప్పుడు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఫస్ట్ పిల్లల నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. పిల్లలు పెద్దలకు వచ్చినా ఒక రాగాను గమ్మున ఉంటారు, కానీ పిల్లలకు వస్తే మాత్రం కొంచెంసేపు కూడా ఉండరండి ఒక చోట. దీనికి పద్ధతులు అయితే మామూలు సింపుల్గా అయితే ఒక పక్కనే పెట్టాలి. పసుపు నీళ్ళు చల్లుకొని ఇల్లు వాకిలేం శుభ్రం చేయకపోయినా కూడా, అంటే మనం కొంచెం నీట్గా పెట్టామనుకోండి గంగమ్మ వదిలిపోదు అని అంటారు పెద్దలు చెప్పినట్టు అనమాట నేను చెప్తున్నది. అంటే నీట్గా ఉండాలి. కాకపోతే అంటు ముట్టు తగలకుండా, ఈ చావు కబుర్లు వినకుండా అట్లా అనమాట. అలాంటివి కొన్ని పాటించామనుకోండి ఎక్కువ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా చూసుకోవాలి. ఇంకా మా వాడికి వచ్చింది, మేము ఇలాగనమాట. నేను ఇంకా మనము పసుపు గుడ్డలో నీళ్ళు చల్లి పసుపు గుడ్డ వేసి వేపాకు కింద వేసి, ఆ పెద్దవాళ్ళకి వస్తే ఆ చోట్లోనే ఉంటారనమాట. వేపాకు పెట్టేసి చెంబులో పసుపు నీళ్ళు పెట్టి బయట నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ నీళ్ళు చల్లుకొని రావాలన్నమాట. పసుపు నీళ్ళు పెట్టి వేపాకు దాంట్లో పెట్టేసుకొని, ఇంకా యాపాకు రోజు యాపాకు ఫ్రెష్గా తెచ్చి మనము గంగమ్మకి ఇష్టం ఏదైతే అది చేయాలన్నమాట. కొన్ని పద్ధతులు ఇవి చేయాలి, అది తప్పకుండా చేయాలి. తర్వాత ఇవి కూడా చేయాలండి. భయపడాల్సిన పని ఏం లేదు. ఇది కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, దానికోసం అయితే చెప్తున్నాను అనమాట. ఇలా మా వాడికి వచ్చిందండి, అట్లా గంజమ్మ వారిలాగా నీటి బుడగల్లాగా వచ్చిందనమాట. తల నుంచి ఒళ్ళంతా పొంగిందనమాట. సరే ఇంకా వాడు ఏమైనా గమ్మున ఉంటాడా, ఉండలేదు. ఇంకా ఒక చోట కూడా ఉండలేదనమాట, ఇల్లంతా తిరుగుతున్నాడు. ఇంకా దీపం అయితే 5 రోజులు పెట్టలేదనమాట. ఒక స్నానం అయిన తర్వాత 3 స్నానాలు చేయాలండి. స్నానమే చేపించకూడదు రోజు. వేపాకైతే రోజు 5వ రోజు, 7వ రోజు, 11వ రోజు, అలా 11 రోజులు పెట్టుకొని స్నానం అయితే పూసేసి చేసేయాలన్నమాట. ఒక్కొక్క ఉంట అయితే యాపాకు ఉంట పిల్లలకి ఇచ్చామనుకోండి మింగాలన్నమాట. మింగేసినాడంటే గంగమ్మకు కడుపులో ఉంటే కూడా బయటకు వచ్చి వెళ్ళిపోతుందని అంటారు పెద్దలు. అలా చేశాను ఆ విధంగా. తర్వాత గంగమ్మకి ఏమి ఇష్టమో మనము చికెన్ కానీ, చికెన్ పులుసు ఇట్లాంటివి మనం చేసి అమ్మవారికి మనం అంటే ఈ అమ్మవారు వచ్చిన వాళ్ళకి చుట్టి మనము దిష్టి తీసి పక్కకు పెట్టేయాలి. అలాగే నేను కూడా చికెన్ తెచ్చారు మొన్న, అంటే బుధవారం రోజు
మంగళవారం బుధవారం రోజు అనమాట. ఆ రోజు చేశానమాట. చికెన్ చేసి సంగడి చేసి వేడివేడిగా చికెన్ పులుసు పోసి బయట కూర్చోబెట్టి దిష్టి అయితే తీసేసానమాట. ఆ రోజు ఒకటో స్నానం చేశాను. ఆ విధంగా చేసేయాలి. తర్వాత అదే లేకపోయినా కూడా కరవాడు ఉంటుంది కదా, దాన్ని కూడా వేసి కూడా మనము కరవాడు పులుసు పెట్టి వంకాయ అవి వేసి కరవాడు పులుసు పెట్టి అలా సంగటి పెట్టి ఒక కోడిగుడ్డు పెట్టి ఇలాగా దిష్టి తీసి పక్కకు పెట్టేసి ఎవరైనా చాకలి వాళ్ళకి ఇచ్చేయచ్చు. లేదంటే ఇక అట్లా లేని పరిస్థితిలో మనం కుక్కకు కూడా పెట్టచ్చు అనమాట, జీవులకు కూడా పెట్టచ్చు. ఆ విధంగా చేశాను. ఇంకా మా వాడేమైనా ఒక చోటు ఉన్నాడు చూడండి, చలవ వస్తువులే ఇవ్వాలి. ఇంకా పుచ్చకాయ, అంటిపండు, ఇంకా సపోటా, ఇట్లా ఫ్రూట్స్ తగినంత చల్లదనం ఉండేట్టుగా వాడు ఏం తింటారో అది పెట్టాలన్నమాట. టెంకాయ నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, అంటే కొబ్బరి ఇవ్వకూడదు, లేత కొబ్బరి ఉంటుంది కదా, అది ఇస్తే కొంచెం తింటారనమాట. అది పుచ్చకాయ జ్యూసులు, ఇట్లాంటివి జ్యూసులు టైప్లో ఇచ్చామనుకోండి చల్లదనం ఉంటుంది కడుపులో. పెరుగన్నం, ప్రతిరోజు పెరుగన్నమే 3 పూటల మజ్జిగ అలా తొల్లిచ్చి ఇచ్చాలి. అలా చేస్తూనే ఉన్నానన్నమాట 11 రోజులు. కానీ ఎప్పుడెప్పుడు వదిలితే రోడ్డుకి వెళ్ళిపోయి ఆడుకోవాలన్నట్టే ఉంటారండి పిల్లలైతే. ఒక్క రాగాన ఉండరు, గమ్మున ఉండరు. నాకైతే ఎందుకులేండి, వాడు చూసి నాకు వచ్చేసింది జ్వరం. అయితే చలి జ్వరం వచ్చేసింది నాకు. ఇంకా 4 రోజులుగా జలుబు, తలనొప్పి ఇవే అనమాట నాకు కూడా. పిల్లలతో ఏగడం అంటే మామూలు విషయం కాదు, మీకు తెలిసిన విషయమే. ఇలా ఉంటుందన్నమాట మా పిల్లలతో. ఇంకా ఇట్లానే ఇంకా ఫస్ట్ వీడికే వచ్చింది ఇంట్లో. కాకపోతే ఇంకా ఇంట్లో ఒకరికి వస్తే ఇంకా ఆటోమేటిక్గా నెలలో ఎవరికో ఒకరికి మళ్ళీ వస్తుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇంకా కలిసి ఒకటిగా ఉంటారు కదా, పిల్లలంతా తాకకుండా ఎలా ఉంటారు. కాకపోతే దూరంగా ఉంటే మంచిది, కానీ ఉండలేరు కదా పిల్లలు. వీడు గమ్మున ఉండడు, వాళ్ళు గమ్మున ఉన్నా కూడా. సరే, ఇదేనండి చికెన్ పులుసు ఈ విధంగా చేసేసి కొంచెం అట్లా నీళ్ళగా పెట్టానమాట. సంగడి చేసి పెట్టాను. ఇంకా గమ్మున కూర్చోరా అని అరుస్తూనే ఉండా. గమ్మునంతా దివానా అంతా ఆ దివానా వాడికే అనమాట. ఇంకా ఆ విధంగా చేసేసి ఇదో సంగడి చేసి ఇంకా అలాగా ప్లేట్లో పెట్టి ఇంకా దిష్టి అయితే బయట పెట్టి ఆ వేడి ఆవిరి వాడి ముఖానికి తగిలేట్టుగా మనం పెట్టి ఆ విధంగా ఆవిరి పోయేట్టుగా, గంగమ్మ నేను నీకు ఇష్టమైనవి చేసి పెడుతున్నా తీసుకో అని చెప్పి మనకి దిష్టి తీసి అలా పక్కకు పెట్టేయాలన్నమాట. వెళ్ళిపో బిడ్డను ఎక్కువగా విసిగించకుండా అనేసి మనము శాంతిపరచాలన్నమాట గంగమ్మని. ఇప్పుడు మనం గంగ జాతరలప్పుడు అవి చేస్తూ ఉంటాం కదండి, అలాగనమాట. ఇట్లా చేస్తూ ఉంటాం. మా సైడ్ పద్ధతులు ఇలా అన్నమాట. తిరుపతి సైడు అందరూ ఎలా చేస్తారనేది అయితే కామెంట్ చేయండి. నేను చేసింది కరెక్టా, రైటా, కాదా, తప్ప అనేది కూడా నాకు కామెంట్ చేయండి, తెలుసుకుంటాను. మీకు ఏదైనా తెలిసింది చెప్తే నేను తెలుసుకుంటాను. నేనైతే ఈ విధంగా చేస్తానండి. ఇంకా ఇది వచ్చి 5వ రోజు స్నానం అనమాట. చేసేసాను. ఒక్క నిమిషం కూడా గమ్మున ఉండడం లేదనమాట ఇంట్లో. అల్లరి చేస్తున్నాడు, నాకు విసిగిచ్చేస్తున్నాడు అనమాట. నాకు ఈ గుళ్ళు వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని చెప్పి ఎంతసేపు గిల్లేయడము ఇలాంటివి చేస్తూ ఉన్నాడనమాట. ఇంకేం చేస్తాం, ఏం చేయలేక మెల్లిగా పక్కన కూర్చొని నైస్గా చెప్పుకుంటూ చేశానమాట. ఇంక ఈ విధంగా యాపాకు అంతా అయిన తర్వాత యాపాకు ఇలాగ చేసి మిక్సీకేసి రుబ్బి ఒళ్ళికంతా రాస్తానండి. అలాగా రాసేసి బాగా పూసి పైనుంచి తల నుంచి పోయాలన్నమాట కిందకి. వాడేమైనా పూపించుకుంటాడంటే అస్సలు పూపించుకోవట్లేదు. ఇంకా తప్పదు, ఇంకా పుయ్యాల్సిందే వాళ్ళు. కాకపోతే యాపాకు పూసేటప్పుడు మాత్రం ఒక్క చోట కూడా గ్యాప్ లేకుండా ఖచ్చితంగా పుయ్యాలన్నమాట. 3వ రోజు మా సిస్టర్ వచ్చి పూసిందనమాట. పూసేసి వెళ్ళింది. స్నానం అయితే చేయలేదులేండి. తర్వాత 5వ రోజు నేను ఇలాగ చేశానండి. ఇలాగ చేస్తే వాడు ఏమైనా పూపించుకుంటాడు చూడండి, అల్లాడిపోతూ ఉన్నాడు. ఏమీ ఉండదు, చల్లగా ఉంటుంది. మా పిల్లలైతే నవ్వుకుంటున్నారనమాట అలా చేస్తుంటే. ఇంకా వీడు చేసే అల్లరి కూడా అలాగే ఉంది. నువ్వు నాకు పుయ్యొద్దు, నేను పూసుకోను అని చెప్పి అల్లరి చేస్తాను. పిల్లలకు వస్తే ఇంతే అనమాట. పెద్దలన్నా గమ్మున అవన్నీ సరి చేసుకుని కరెక్ట్గా చేసుకుంటూ ఉంటారు. కానీ వీడు మాత్రం మాత్రం వినలేదండి. కానీ మీ ఇళ్ళల్లో ఎవరికైనా ఇలా వస్తే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోండి. పిల్లలకు వస్తే మాత్రం కొంచెం ఓపికగా జాగ్రత్తగా తీసుకోవాల్సిందే. వాళ్ళని ఏం కొట్టలేం, తిట్టలేం కాబట్టి నైస్గా చేపించుకోవాలన్నమాట వాళ్ళ దగ్గర. ఇంకా మా వారు ఇంకా టెంకాయ నీళ్ళు అవి ఇవి తీసుకొని వస్తూ ఉన్నారు. ఇంకా ఈ విధంగా సిస్టర్ వాళ్ళు కూడా తెచ్చారనమాట కొబ్బరి నీళ్ళు. ఇంకా అవి తాపిస్తూ ఇంకా ఆ రోజు మరుసటి రోజు అయితే ఇది మరుసటి రోజు ఒక బిట్ అనమాట. అదే శివరాత్రి. ఇంకా మరుసటి రోజు శివరాత్రి రోజు అయితే ఇంకా పండ్లు, స్వీటు అవన్నీ కూడా తీసుకొని వచ్చేసారు మా వారు. మా ఆడికి ఎత్తుకొని పోయి అనాథాశ్రమానికి ఇవ్వాలి కదా అని చెప్పి వృద్ధాశ్రమానికి ఆ విధంగా తెచ్చారనమాట. ఇంకా బయలుదేరుతున్నారు మా పాప, మా అత్తమ్మ, మా వారు. ఇంకా ఇదండి
ఇక ఆ రోజైతే అలా గడిచిందనమాట. మా వాడికి ఇలా వచ్చింది. ఈ విధంగా అయితే చేశాను. ఎలా ఉన్నదని ఈ వీడియో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా.